లేదు సాయిచంద్ ఇంట్లో అలా లేదు, నా భర్తకు ఈ అలవాటు లేకపోతే ఈ అభిరుచి అని మాట్లాడేదానికంటే నేను మొదటగా చూసిన సాయిచంద్ పాట కాదు, ఆలోచన విధానం. ఆ ఆలోచన విధానాన్ని నేను మాట్లాడితే సాయిచంద్ సంతోషిస్తాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేమిద్దరం ఇంట్లో ఎంతో మంది గొప్ప గొప్ప వీరుల చరిత్రల గురించి తెలుసుకునేటప్పుడు, చదివేటప్పుడు సాయిచంద్ ఎప్పుడు అనేవాడు, చరిత్రలో అసలు ఇంత గొప్ప మహామనిషి అంటే చరిత్రలో ఎవరికైనా ఎవరి చరిత్రను తెలుసుకున్నా ఇలా చరిత్రలో ఈ మనిషి ఒక పేజీని నిలబెట్టుకొని వెళ్ళాడు కదా అని అటువంటి గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రలను ఎన్నోసార్లు నాకు చెప్పేవాడు. కానీ ఈరోజు సాయిచంద్ ఒక పేజీ కాదు, ఒక పుస్తకాన్ని రచించుకొని పోయాడు చరిత్రలో. ఎందుకంటున్నానంటే సాయిచంద్ ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు, ఈ ప్రశ్న వేశాడు, ఈ ప్రశ్న వెయ్యలేదు, ఈ సమాజంలో ఉన్నాడు, ఈ సమాజంలో లేడు అనేది లేదు. ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు ఓ అరుణతార, ఉద్యమాల ధీర, ఉస్మానియా క్రాంతిదార, నువ్వే మా చెగువేరా, తరాల మరువని విప్లవాల విద్యార్థి వీరా అని జార్జ్ రెడ్డి వీరోచిత పోరాటాన్ని, జార్జ్ రెడ్డి ఇలా ఉంటాడు, జార్జ్ రెడ్డి అలా ఉంటాడు కాదు, జార్జ్ రెడ్డి ఆలోచన వీరోచిత పోరాటాలని ముందుకు తీసుకెళ్ళాడు. అసలు సాయిచంద్ ఎక్కడా లేడు. కంఠంపై కత్తి పెట్టి, కణతిపై తుపాకీ పెట్టి, కడసారిగా పలకమంటే పలికే చివరి మాట కూడా జై తెలంగాణ అని నినదించినప్పుడు ఊరు ఊరికి అమరవీరుల తల్లుల బోసన కావచ్చు, అమరవీరుల వీర గాథలను పల్లె పల్లెకు పాటై మోసుకెళ్ళినప్పుడు సాయిచంద్ ఉన్నాడు. సాయిచంద్ ఎక్కడ లేడు. ఈ కుల వివక్షత పోరాటంలో ఒక అంబేద్కర్ వాదిగా ఎందుకురా అంబేద్కర్ అందరి వాడవలేడు, ఎందుకురా అంబేద్కర్ కొందరి వాడ అయినాడు, ఈ భారత ఖ్యాతిని పెంచి సంవిధానాన్ని మనకు అందించి మానవతా విలువలు పెంచి అందరికీ అన్ని ఇచ్చిన అటువంటి మనిషి అందరి వాడు ఎందుకు కాలేదు, కొందరి వాడే ఎందుకు అయ్యాడు అని కుల వివక్షత మీద పోరాటం చేసినప్పుడు సాయిచంద్ ఉన్నాడు. ఎందుకంటే నేను ఒక భార్యగా నా భర్త ఇలా, నా భర్త నన్ను ఇలా చూసుకున్నాడు, నేను నా భర్తను ఇలా చూసుకున్నాడని చెప్పడానికి రావట్లేదు. నా భర్త నా ఆలోచన ఏంటి, ఆయన అడుగులు ఎటువైపు పడ్డాయి, ఆయన జీవితం ఎవరితో కొనసాగింది, ఏ ఆలోచనలతో కొనసాగింది అనే విషయం మాట్లాడితే సాయిచంద్ కాదు సమాజం కూడా సంతోషిస్తుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ రోజు ఒక మహిళగా ఒక మణిపూర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, మనకందరికీ తెలిసిందే. ఒకవేళ సాయిచంద్ ఉంటే మేము దాని గురించి కూడా మాట్లాడుకునేవాళ్ళం. భారతదేశం సిగ్గుపడి తలదించుకునే ఒక సంఘటన గురించి బయటికి రాకపోవచ్చు, మేము ఆటంకంలో సాయిచంద్ బయటికి రావచ్చు, కానీ వ్యక్తులుగా మేమిద్దరం చర్చించుకునేవాళ్ళం. అటువంటి వందల సంఘటనలు జరిగినప్పుడు మదమోహం ముదిరిన మృగాల వేటలో, ఉన్మాదం పెరిగిన మొగాళ్ళ ఆటలో భారతావని బలి అవుతున్నది, కన్నీరు పెడుతున్నది, ప్రశ్నించండి అన్నప్పుడు సాయిచంద్ ఉన్నాడు. ప్రతి వ్యవస్థలో సాయిచంద్ ఉన్నాడు. సాయిచంద్ ప్రశ్నించిండు, ప్రశ్నకు జవాబులను వెతికిండు. ఎలా వెతికిండు అంటే ఎండిన వాగుల గురించి పాడినప్పుడు సాయిచంద్ ఉన్నాడు, నిండిన చెరువుల గురించి పాడినప్పుడు సాయిచంద్ ఉన్నాడు, పాలకుడు కన్నీటి వెతలని పాడినప్పుడు సాయిచంద్ ఉన్నాడు, ఈ రోజు పాలకుడు పచ్చని పంటలో కూడా సాయిచంద్ ఉన్నాడు. విద్యార్థి ఉద్యమాల్లో సాయిచంద్ గొంతుంది, తెలంగాణ ఉద్యమంలో ఉరకలెత్తింది, కుల వివక్షత పోరాటంలో పరుగులు తీసింది, రాష్ట్ర అభివృద్ధిలో కూడా గొంతై నిలిచింది. సాయిచంద్ ప్రశ్నలోనే లేడు, ప్రశ్నించే ప్రతి చోట ఆ ప్రశ్నకు తనైన జవాబును వెతుక్కునే వేదికల మీద కూడా సాయిచంద్ ఉన్నాడు. కాబట్టి ఎలాగైతే అంబేద్కర్ కొందరి వాడు కాదు అందరి వాడు అని మాట్లాడారో, సాయిచంద్ కూడా
సాయి చంద్ ఆలోచనకు సాయి చంద్ మానవీయత కూడా తోడైంది. అది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయనతో ఆత్మీయ అనుబంధం ఉన్నది చిన్న స్కూల్ పిల్లవాడి నుంచి రేపో మాపో నా జీవితం అయిపోయింది అనుకునే ముసలి వాళ్ళ వరకు, వృద్ధుల వరకు సాయి చంద్ అంటే ఏందో ఆయనతో ఆత్మీయ అనుబంధం ఉన్న వాళ్ళకు తెలుసు. సాయి చంద్కు నటించడం రాదు, జీవించడం వచ్చు. సాయి చంద్ జీవితంలో నుంచే పుట్టుకొచ్చింది, నటనలో నుంచి పుట్టుకురాలి, జీవిత గాయాలలో నుంచి పుట్టుకొచ్చింది. అందుకే సాయి చంద్ ప్రతి గాయాన్ని ప్రశ్నించింది. ఈరోజు అంటే ఒక చిన్న సందర్భం నేను అన్నను పర్మిషన్ తీసుకొని చెప్పాలనుకుంటున్నాను కాశీమని. ఎందుకంటే అన్నతో నాకు ఏ రోజు ప్రత్యక్షంగా పరిచయం లేదు, కానీ పరోక్షంగా పరిచయం ఉంది. ఇక్కడున్న అందరితో నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా, అది విజయన్న కావచ్చు, అత్యంత ఆత్మీయం విజయన్న కావచ్చు, యశ్వాలన్న కావచ్చు, కొండన్న కావచ్చు, ఈరోజు మిట్టపల్లి సురేంద్రన్న, నాగన్న, వినయన్న, అందరితో నాకు ప్రత్యక్షంగా అనుబంధం ఉంది, కొందరితో పరోక్షంగా అనుబంధం ఉంది. పరోక్షంగా అనుబంధం ఉన్న వాళ్ళలో సాయి చంద్ గురువైన వాళ్ళలో కాశీమన్న కూడా 2000 బహుశా నాకు సంవత్సరం గుర్తుకు లేదు, ఒక సందర్భం చెప్తున్నా, ఒక మానవీయ కోణం గురించి చెప్తున్నాను. ఇప్పటి వరకు సాయి చంద్ ఉద్యమాలు తెలుసు, సమాజం తెలుసు, తెలంగాణ ఉద్యమం తెలుసు, అన్ని తెలుసు. సాయి చంద్ జీవితం గురించి ప్రజలకు మనం ఎవరికో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ వ్యక్తిని, ఏ పల్లెను, ఏ పాటను పలకరించిన సాయి చంద్ గురించి చెప్తారు. కానీ ఆయనలో ఉన్న ఒక మానవీయ కోణానికి 2 విషయాలు నేను చెప్తాను. ఇది బహుశా సాయి చంద్ కూడా బయటికి చెప్పుకోవచ్చు. ఒకనొక సందర్భంలో నేను సాయి చంద్ బైక్ మీద వెళ్తున్నాం. అది అప్పటికి తెలంగాణ ఉద్యమం కూడా కారణం కాని సమయం అనుకుంటాను. కాశీమన్న చైతన్యపురి నుంచి కొత్తపేటలో వెళ్తున్నారు. ఎనికి నుంచి అన్న మీద ఎవరో చిన్న దాడి, ఎందుకంటే ప్రశ్నించే గొంతులను దాడి చేసే వ్యవస్థ అప్పుడు ఇంకా భయంకరంగా ఉంది. చిన్న దాడి చేయడానికి ఏదో ప్రయత్నించారు, వెళ్ళిపోయారు వాళ్ళు, ఒక ఆటోలో మూవ్ అయిపోయారు. సాయి చంద్ నేను బండి మీద వెళ్తూ ఆ సంఘటన చూసిన సాయి చంద్ నన్ను ఇమీడియట్ గా దింపి వాళ్ళని ఫాలో అయ్యి హెల్మెట్ తీసుకొని వాళ్ళని కొట్టి, మీరు ఎవరి మీద దాడి చేయడానికి చూసారో మీకు తెలుసా అని వాళ్ళని ప్రశ్నించవచ్చు. ఆ సంఘటన కాశీమన్నకు కూడా తెలియదు, ఇప్పటివరకు నాకు మాత్రమే తెలుసు. నేను అక్కడ ఉన్నాను. ఇదే ఉపేందర్కి, మేము ఉపేందర్ అనేక సందర్భాలు, కొన్ని ఇయర్స్ తెలంగాణ ఉద్యమంలో కూడా ఇద్దరికి ఎన్నో సంఘటనలు జరిగినాయి, ఎన్నో నిర్బంధాలు కూడా జరిగినాయి. కానీ తెలంగాణ ఉద్యమానికంటే ముందు సాయి చంద్ ఎవరు ఏంటి అని తెలియని దానికంటే ముందు ఇదే ఉపేందర్ ఒక ఆటో డ్రైవర్ తోటి చిన్న ఘర్షణ, అంటే తప్పు ఇతని సైడ్ లేదు, అయినా కూడా కొన్నిసార్లు ఘర్షణలు సహజం. కత్తి తీశాడు, పరిగెత్తుకొని వచ్చి సాయి చంద్ కత్తిని పట్టుకొని ఆపి అతని పోలీస్ స్టేషన్ కి తీసుకొని పోయాడు. అంటే సాయి చంద్ వీళ్ళు ఇదా అదొక సమస్య ఎక్కడ ఉంటే అక్కడ స్పందించే గుణం సాయి చంద్ది. సమస్యకు మానవీయ కోణాన్ని జత చేసి చూసే తత్వం సాయి చంద్ది. సమస్య వరకే వదిలేయకుండా దాని పరిష్కార రూపాలను వెతికే తత్వం సాయి చంద్ది. అందుకే నేను సాయి చంద్ అంటే సాయి చంద్ ఆలోచనను చెప్పాలనుకుంటున్నాను, కానీ సాయి చంద్ భార్యగా నా భర్త ఇది తినేవాడు, నా భర్త ఇంకా ఇది ఉండేవాడు, ఇది కాదు నేను సాయి చంద్లో చూసింది. కాబట్టి ఎవరు మాట్లాడుకున్నా, ఏది మాట్లాడినా సాయి చంద్ జీవితంలో సాయి చంద్ ఆలోచనల్ని, ఆచరణల్ని మాట్లాడితేనే సాయి చంద్ సంతోషిస్తాడని నేను అనుకుంటున్నాను. ఇంతమంది ఆప్తుల ముందు ఆయన గురించి ఒక చిన్నపాటి జ్ఞాపకాలను చెప్పుకునే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. లోపల ఎంత బాధున్నా బాధను దిగమనుకొని పిల్లల కోసం, సమాజం కోసం జీవితాన్ని కొనసాగించాలి. కాబట్టి తను బయటికి ధైర్యంగా మాట్లాడుతున్నప్పటికీ లోపల అత్యంత బాధున్నది, బాధాప్త హృదయంతో తను మాట్లాడిన మాటలు ఉన్నాయి. చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నప్పటికీ తను చెప్పలేని పరిస్థితిలో ఉన్నది. ఒకవేళ ఇప్పుడు కొంత కోరుకున్నది, కానీ మొన్నటి వరకు కూడా చాలా నిరాశ నిస్పృహలతోటి నా జీవితం ఇట్లయింది, సాయి చంద్కి ఇట్లయింది అని చెప్పేసి తను తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నది. అయినా మెల్లమెల్లగా కోరుకుంటూ తను నార్మల్ స్థితిలోకి రావాలని మనందరం కూడా కోరుకుందాం.
కోరుకుందాం. అందరి తరఫున నేను కోరుకుంటూ ఇప్పుడు సాయి చంద్రుని స్మరిస్తూ మాలి వెంకన్న తను రాసినటువంటి పాటలు పాడాల్సిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాను. దయచేసి పాటలు పాడకుండా సమయభావం రీత్యా పల్లవి ఒక చరణం పాడాల్సిందిగా కోరుతూ పల్లె నరసింహని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాను. పల్లె నరసింహన్న ప్రముఖ గాయకులు. పల్లె నరసింహని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. నాకు సాయి చంద్రుకు మా అందరికీ ఉన్నటువంటి అనుబంధం ఆల్రెడీ ఉపేంద్ర కొండన్న చెప్పారు. నాకైతే 2006లో MA ఇంగ్లీష్ చేస్తున్నప్పుడు నాకు సాయి చంద్రు పరిచయం. తర్వాత చాలా ఏళ్ళ తర్వాత నాదొక బుక్ రిలీజ్ KTR గారితో చెప్పామంటే అన్న రండన్ అని చెప్పి నన్ను ఆహ్వానిస్తే నేను వెళ్ళాను. సరే అది కొన్ని సందర్భాల్లో తన అవైలబిలిటీ లేక జరగలేదు. కానీ సరే సాయి చంద్రు గురించి ఎంత చెప్పినా తక్కువే. తన గురించి ఒక చిన్న పాట రాశాను. పాటల పోరు ప్రవాహమే ఆగిపోయింది, పల్లవి పలుకుల నినాదమే మూగబోయింది. పాటల పోరు ప్రవాహమే ఆగిపోయింది, పల్లవి పలుకుల నినాదమే మూగబోయింది. కలమే సాయి చందు ఏడమి కలుత చెందింది, కలమే సాయి చందు ఏడమి కలుత చెందింది. కాలు గచ్చే సవ్వడి చేయలేనని దిగులుతో ఉన్నది, దీవాలు గలుసున్నది. పాటల పోరు ప్రవాహమే ఆగిపోయింది, పల్లవి పలుకుల నినాదమే మూగబోయింది. అనురాగాల పల్లెకంటూ అమ్మను తలసినోడు, నాన్న ప్రేమ ఎంత గొప్పదో ప్రపంచానికి చాటినోడు. పాలమూరు ఆ పిల్లగాడు పాడే ప్రాణంగా నిలిసినోడు, పాలమూరు ఆ పిల్లగాడు పాడే ప్రాణంగా నమ్మినోడు. అమరసింత నెలవాలుడు, అమరసింత నెలవాలుడు, పాట మాటల తూటాలు పేర్చినోడు. పాటల పోరు ప్రవాహమే ఆగిపోయింది, పల్లవి పలుకుల నినాదమే మూగబోయింది. థ్యాంక్ యూ వెంకన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ పుష్పకని మాట్లాడి ఒక పాట పాడవలసిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాను. సమయం పాటించాలి. కామ్రేడ్ జార్జి రెడ్డి నడియాడిన నేలపై అదే రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకున్న సాయి చందన్న సంస్మరణ సభ నిర్వహిస్తున్న అధ్యక్ష వర్గానికి నా తరఫు నుంచి కళాభివందనాలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందున్న అతిథులందరికీ మరొకసారి మా అందరి తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, సాయి చంద్రుతో సాన్నిధ్యం మా మధ్యన ఉన్న అబంధం. నేను పీడిఎస్ రాజకీయాల్లో పనిచేస్తున్నప్పుడు, తను పీడిఎస్లో మరొక పీడిఎస్లో ఉన్నప్పుడు, నేను అరుణోదయలో క్రియాశీలకంగా పనిచేస్తున్నప్పుడు, తను అరుణోదయ రామారావణ కానూరు తాత నాగన్నతో పాటు తను పనిచేస్తున్నప్పుడు తక్కువ సాన్నిధ్యం ఉండేది మా మధ్యన. ఎప్పుడో మీటింగ్ల దగ్గర జరిగినప్పుడు అక్కడ కలుసుకునే వాళ్ళం, మాట్లాడుకొని పాటలు కోరసించుకొని వెళ్ళిపోయేవాళ్ళం. ఆ తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఊపెత్తున జరుగుతున్న పోరాట రూపాన్ని మార్చుకున్నప్పుడు అతి దగ్గరగా చూసిన సాయి చంద్రు నేను. మా ముందు తరం కానూరు తాత, గద్దరన్న, సంజీవన్న, ధర్మన్న లాంటి ఒక గొప్ప మహా కౌరని గాయకులని ప్రజల్లో ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయిన కవి గాయకుల్ని, విప్లవోద్యమ నాయకుల్ని చూసినాం. ఆ తరం వెళ్ళిపోయిన తర్వాత అంతే నిబద్ధతతో కాకపోయినా ఆ రాజకీయాలని విభిన్న కోణంలో ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మరొక కళాకారుడు పుట్టిండు, అదే సాయి చంద్ అని నా అభిప్రాయం. ఎందుకంటే విప్లవోద్యమ రాజకీయాలని, అంబేద్కర్ ఐడియాలజీని
మలదశ తెలంగాణ ఉద్యమంలో ఒక రూపం తీసుకొచ్చినప్పుడు ఈ మూడింటిని క్రోడీకరించి ప్రజల పాటై ప్రతి వేదిక మీద సాయి చందు లేని ఒక వేదిక తెలంగాణ ఉద్యమంలో లేదు. అలాంటి వేల మంది ప్రజల్ని కూర్చోబెట్టి ఎన్ని గంటలైన పాటలు ఒక్కడే వేదికను పాట పాడగలిగిన సత్తా ఉన్న ఈ తరం, నేను కూడా సింగర్ అయినప్పటికీ చాలా గర్వంగా చెప్తున్నా, ఆ కళ ఒక్క సాయి చందు మాత్రమే ఆ సభని లక్షల మంది సభ నిర్వహించేంత దమ్మున్న ఒక కళాకారుడుగా ఎదిగిండు. అట్లాంటి కళాకారుడు ఈ రోజు మన ముందు లేకపోవడం అనేది ఈ సమాజంలో 80% మంది అనగారిన వర్గాలు, అనగారిన జాతులు, అనగారిన ప్రజలు ఎవరైతే ఉన్నామో వాళ్ళకు తీరని లోటు, వాళ్ళ పక్షాన నిలబడి ఒక కులం సమస్య వచ్చినప్పుడు, మతం సమస్య వచ్చినప్పుడు పీడిత ప్రజల పక్షాన నిలబడి ఒక పాటే అనేక సందర్భాల్లో అనేక పోరాట రూపాల్లో వచ్చినప్పుడు తాను ఎప్పుడు ఒక్కరికి పరిమితమై ఉండలేదు. అనేక కోణాల్లో అనేక పోరాట రూపాలు వచ్చినప్పుడు ఎప్పుడు తను వెనుకంజ వేయలేదు. తన పాట ముందుగానే ఉన్నది, తన పాటే ఉన్నది. అట్లాంటి గొప్ప గాయకుడిని, ఒక వాగ్గేయకారుని, అన్ని రకాల సాయి చంద్రుని మనం ఈరోజు కోల్పోవాల్సి వచ్చింది. నేనైతే సాయి చంద్రుతో పాటు పాట పాడుతా అనుకున్నా కానీ సాయి చంద్రు సంస్మరణ సభల్ని నాకు మాట్లాడవలసి వస్తుందని నేను ఏ రోజు కూడా ఊహించుకోలేదు. సాయి చంద్రన్న గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఆయనతో చాలా అనుబంధం ఉన్నది. సాయి చంద్రన్న మా కుటుంబంతో మాకున్న అనుబంధం మా ఇంట్లో కొడుకులాగా. ఈ తెలంగాణ ఉద్యమం పోరాటం, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ 9 ఏళ్లలో ఎక్కువ మా కుటుంబ సభ్యుడు మాతో పాటు ఉన్నాడు. ఖమ్మం, వరంగల్, మిగతా జిల్లాలకు వెళ్ళొస్తున్నప్పుడు మా ఇంటి దగ్గర ఉండడం, అలా మేము మా ఇంట్లో మా 2 పిల్లలు, నేను పెట్టుకున్న పేరు తొట్టి గ్యాంగ్ ఉంటుంది. వాళ్ళకు 12 మంది 13 మంది ఉంటారు. ఆయన అటు నుంచి మీటింగ్ చేసుకొని వస్తే వీళ్ళు ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి నగరికలకు వస్తారు. 100 మంది ఉన్నా ఎట్లాంటి వాళ్ళు ఉండని, ఎవరు ఉండని, ఏ రాజకీయాలతో ఉన్న వాళ్ళు ఉండని నిలబెట్టి వాళ్ళని కడుపుబ్బా నవ్వించి తిన్న తిండి ఛాలెంజ్ చేసి ఒక 10 సార్లు మాతో బాబు కూడా ఉన్నాడు. ఒక 10 సార్లు మాతో ఛాలెంజ్ చేసిండు. మీకు దమ్ము ఉంటే మీరు నాతో పాటు కూర్చొని అన్నం తిరుగురండి. ఆయన అన్నం అంతా అయిపోయేది. మమ్మల్ని ఒక్క బుక్క కూడా నోట్లో పెట్టుకొచ్చేటోడు కాదు, మంచినీళ్ళు కూడా తాగించేటోడు కాదు. మీరు చచ్చిపోతాం సాయి, ఎందుకు మమ్మల్ని నవ్విస్తున్నావు నువ్వు అని అంటే, మీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే మీ అన్నం మీద తిందు, మీ ఛాయ్ మీద తాగు, మీ నీరు మీద తాగు, మీకు ధైర్యం లేదా తాగట్లేడని. ఈ కోణం ఎందుకు చెప్తున్నా నేనంటే, సాయిలో మరొక ఆస్తి అన్నట్టు కూడా ఉన్నాడు. మీరెవరు చూడకపోవచ్చు, ఎందుకంటే కన్నీళ్ళు పెట్టిన సాయిని చూసినాం, విప్లవోద్యమ రాజకీయాలు చెప్పిన సాయిని చూసినాం, దళిత వాడల్లో ఉన్న దళితులపై జరుగుతున్న దాడులు చుండూరు నుంచి కొనుక్కుంటే ఆ దాడుల గురించి చెప్పిన సాయిని చూసినాం. కానీ అన్ని బాధలు మర్చిపోయి, కోట్ల కష్టాలున్నా సరే అన్ని మర్చిపోయి కన్నీళ్ళు వచ్చిన కూడా కడుపుప్పే నవ్వించే ఆస్తిని నేను చూసిన, నా స్వయంగా సినిమాలో చూసిన వాళ్ళని కాకుండా నా స్వయంగా నేను చూసిన అంటే అది సాయి. అట్లాంటి ఒక గొప్ప, ఎందుకు అంటే ఒక గొప్ప కవి, గాయకుడే కాకుండా ఒక నటన, అంత పెద్ద స్థాయికి వెళ్ళగలిగిన వాడు, అంత పెద్ద స్థాయికి సాయి మీటింగ్ వస్తే ఈ పాట పాడతాను ఎవరు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక మీటింగ్ వస్తుంటే ఆ మీటింగ్ ఒక కొత్త పాట తీసుకొని వచ్చేటోడు, కొత్త సబ్జెక్ట్ తీసుకొని వచ్చేటోడు, కొత్త ట్యూన్ తీసుకొచ్చేటోడు. ఆయన పాటలు పాడడం మా తరం కాకపోతుండే, కోరస్ చేయడం కూడా వచ్చి తీసుకుని వాట్సాప్ లో కొడితే కోరస్ ఇవ్వాలి. ఆ డాన్సర్ వచ్చే బాబుకు ఆ ప్యాడోలో తప్ప ట్యూన్ మాకు ఎవరు తెలియదు, బట్టి పాడేటోళ్ళు. అట్లాంటి విలక్షణమైన వాళ్ళు. మేమందరం పాడిన పాటలు పాడి పాస్ పండదాసనం తిరిగేటోళ్ళ మీటింగ్లు ఏమంటే కానీ సాయి ఇట్లా కాదు. ప్రతి మీటింగ్, నువ్వు ఏ మీటింగ్ అన్నారా అప్పటికప్పుడు వచ్చి అప్పటికప్పుడు రాసేదో రాయదో మాకు తెలియదు, అది రచనకే తెలుసు అనుకుంటా, మాకైతే తెలియదు. రాసుకొని వచ్చిందో మన మైక్ పట్టుకున్నదో పాట వచ్చిందో తెలియదు, కానీ అప్పటికప్పుడే పాట పాడేటోడు. అట్లాంటి విలక్షణమైన సాయి ఈ రోజు మన ముందు లేడు. ఆ కుటుంబానికి ఎంత తీరని నష్టమో తీరని లోటో, కానీ అంతే సమానంగా నేను ఈ రోజు చెప్తున్నా, నీకెంత ఉందో చెల్లె, నీతో పాటు ఈ సమాజానికి కూడా 80% మంది అనగారిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్షాన పాట పాడే గొంతు లేదని ఆ ప్రజలు కూడా బాధపడుతున్నారు. వాళ్ళందరూ మన సాయి. మేముగా మా కుటుంబంగా ఎప్పుడైనా సరే మా అవసరం ఏదొచ్చినా తప్పకుండా వెనకాల నిలబడతాం. ఆ పిల్లల్ని సాయి ఏదైతే ఆశించిండో, మా ఇంటికి వస్తే మా పిల్లల్ని ఎంత అంటే
భుజం మీద చేసి ప్రతి ఇంటికి వస్తే ఆ పిల్లలు ఒక స్థాయికి ఎదగాలని, మా పిల్లలు మీరు చదువుకోవాలి బిడ్డ, మా లెక్కలు మీరు కావద్దు, మీ నాన్న లెక్కలు కావద్దు, మీ అమ్మ లెక్కలు కావద్దు, మీరు ఒక స్థాయికి వెళ్ళాలని. నిజంగా నాకు రాజు ఇంటర్వ్యూ చూస్తుంటే చాలా గుర్తుకొస్తున్నాయి. ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చి ఎవరికి ఏం కావాలో ఆలోచించేటోడు. అట్లాంటి స్థాయి లేదు. ఆ పిల్లల్ని సాయి మేమందరం తప్పకుండా మీ ఇద్దరి పిల్లల్ని సాయి అనుకున్న స్థాయికి చేరుస్తామని మాకు ఒక నమ్మకం వచ్చింది. 100% నీ మీద మేము ఓప్స్ పెట్టుకున్నాము. ఆ ఓప్స్ నెరవేరుస్తామని మాకు ఒక 10 రోజుల నుంచి నీ మీద నమ్మకం వచ్చింది. ఖచ్చితంగా సాయి ఆశయాలని, ఆ ఆశయాల తగ్గట్టు ఆ ఇద్దరి పిల్లల్ని పెంచే మనోధైర్యం నీకు ఉండాలని ఉంటుంది. అంత ధైర్యంగా నువ్వు ఉన్నందుకు నీకు మేము తప్పకుండా చప్పట్లతోనే మేము నీ వెనకాల ఉంటామని అభినందనలు తెలియజేస్తున్నాము. నువ్వు ఒంటరి దాన్ని కాదురా, మేమందరం నీ వెనకాల ఉన్నాం. కన్నీళ్ళు పెడితే కాలేజీ కన్నీళ్ళు కొట్లే కానీ ధైర్యం ఉండలేవు. మనం ఇట్లా ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాం, మన వెనకాల ఎవరూ లేరు. మనం తీసుకొచ్చినవి కూడా ఏం లేవు, మనం తీసుకుపోయేది కూడా ఏం లేదు. ఈ భూమి మీద నిలబడ్డ 2 కాళ్ళ కింద జాగే మనది. అట్లా అనుకో నువ్వు నిలబడుతున్నందుకు నీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నువ్వు గొప్పగా పెంచాలని ఉండాలని ఆకాంక్షిస్తున్నాం రా. మేము కూడా నీ కుటుంబ సభ్యులమే చెల్లె, మేము బయట వాళ్ళం కాదు. అట్లా ఉండాలని కోరుతూ ఈ సభకు వచ్చిన మీ అందరికీ నాకు ఈ అవకాశం ఈ ఆర్ట్స్ కాలేజీలో మరొకసారి మీ చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ మాట్లాడే అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చాలా వివరంగా చాలా ధైర్యాన్ని నింపుతూ సాయి చంద్రను నెమరు వేసుకుంటూ మాట్లాడినటువంటి పుష్పకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు అరుణోదయ నాగరిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఆహ్వానిస్తూ అధ్యక్షులు ఉపేంద్ర, వేదిక మీద ఉన్నటువంటి కాసిం సార్, వినయ్ బాబు గారు, కామ్రేడ్, అలాగే యశ్పాల్, కళ్యాణసింహ, కొండనాగేశ్వరరావు, వేదిక మీద ఉన్న నాతోటి గౌరవనీయులు సభ్యులందరూ కూడా, సారి మన రజని అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు సాయి చంద్రు యాదిలో ఏర్పాటు చేసినటువంటి సభను ఏర్పాటు చేసినటువంటి విద్యార్థులు, అధ్యాపకులకు కూడా అభినందనలు తెలియజేస్తూ, హృదయమున మీ చరిత్రలు, హృదయమున మీ చరిత్రలు పరిలమాయే, మరుతుమన్న మీ స్మృతులు మరుపురావు. సాయి చంద్రు స్మృతులు మర్చిపోవాలన్నా మర్చిపోలేనటువంటి ఒక జీవితం. అతని గొంతే తెలంగాణకు వరం. ఆ విధంగా సాయి చంద్రు పాటలు పాడితే మనం కూర్చొని రాల్సినటువంటి సభలో గతంలో అనేకం మనం గడిపాము. ఇవాళ సాయి చంద్రు మీద పాటలు రాసి పాడాల్సిన పరిస్థితి చాలా దురదృష్టకరం. మరణం అనేది దానికి చావు లేక మొదలు అనేది లేదు. కానీ ఎంతో జీవితం ఇంకా జీవించాల్సి ఉండాల్సినటువంటి తను అకాల మరణం చెందడం అనేది చాలా బాధాకరం. అందుకే అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తరఫున నేను ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. అట్లాగే ఓ మరకళ వేతలారా, ఓ సమరంగ నేతలారా, అందుకొండి మా విప్లవ జోకా. ఆ విధంగా అమరుడు
అరుణోదయకు సంబంధించి వక్తలు చాలా మంది ఇప్పటికే ప్రస్తావించారు. అరుణోదయ సాయి చెందుతున్నటువంటి అనుబంధం రాష్ట్రమంతా తెలుసు, కళాకారులకు తెలుసు. కానీ కొన్ని విషయాలు మాకు దగ్గరగా ఉన్నటువంటి విషయాలు ప్రస్తావించాలనుకుంటున్నాము. వాళ్ళ నాన్నగారు వెంకటరామన్ గారు సాయి చెంది చిన్నగా ఉన్న కాలంలోనే అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలో బాధ్యుడిగా ఉండేవాడు. 1993 గుంటూరులో అరుణోదయ 2వ మహాసభ జరిగింది ఏప్రిల్లో. వెంకటరామన్ గారు దాంట్లో ఎన్నుకోబడ్డాడు, కోశాధికారిగా ఎన్నుకోబడ్డాడు. ఆ తర్వాత అప్పటికి సాయి చంద్ర నాకు పరిచయం లేదు. వాస్తవంగా అమరచింతకు సంబంధించి అనేక సార్లు కార్యక్రమాలు నిర్వహించేటప్పటికి, ఆ జిల్లా మహాసభ నిర్వహించినప్పుడు కూడా అప్పటికి చిన్నపిల్లవాడిగా ఉన్నాడు, చూసాం, పరిచయం చేసుకున్నాను. కానీ అప్పటికి పాటలు పాడే స్థాయిలో లేడు ఇంకా. ఆ తర్వాత 2005లో నిజామాబాద్లో మళ్ళీ 3వ మహాసభ జరిగింది. ఆ మహాసభలో హైదరాబాద్ నుంచి సాయి, వేణు ఇద్దరు రాష్ట్ర కమిటీలకు ఎన్నుకోబడ్డారు. ఆ తర్వాత తను మహబూబ్నగర్ జిల్లా నుంచి చదువు కోసం హైదరాబాద్ డిగ్రీకి వచ్చిన తర్వాత ఎక్కువ భాగం పాటలు పాడడానికి తన కాలానంతా వెచ్చించాడు. అరుణోదయకు సంబంధించి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అన్ని రకాల బాణీలో పాడినప్పటికీ కొన్ని రాగాలు తీసే పాటలు అరుణోదయ రామారావు గారు కానీ, నేను కానీ, మా గురువు గారు కాలూరి వెంకటేశ్వరరావు గారు కానీ, మేము ఏ పాటలు పాడినా అట్లా మేము పాడేమో లేదో ఎమ్మడే అందుకని పాడేవాడు. మాకన్నా గొప్పగా పాడిన పాటలు కూడా చాలా ఉన్నాయి. అట్లాగే తను కేవలం పాటగాడే కాదు, రచయిత కూడా. అనేక పాటలు రాశాడు. దాంట్లో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది, అమ్మ మీద అనేక పాటలు అప్పటికి వచ్చినప్పటికీ కూడా అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా అనే పాట చాలా చాలా జనంలోకి వెళ్ళింది. అంతకుముందు అనేకమైనటువంటి రచయితలు పాటలు అమ్మ మీద రాసినప్పుడు కూడా గొప్పగా ఆ పాట ప్రజల్లోకి వెళ్ళింది. నేను చెప్పినట్టుగా నిజామాబాద్ మాసం తర్వాత హోదాలో అరుణోదయ క్యాంపు నిర్వహించాను కులం సమస్య మీద. అది అయిపోయిన తర్వాత ఆఖరి పర్యాటక సభ ఏర్పాటు చేశాము. ఆ పాటని భీమాశంకర్ అనే ఒక అరుణోదయ కళాకారుడు పాడుతుంటే 40 మంది ఒకేసారి వేదికకి కోరసించాం. 40 మంది కోరసులో రామారావు గారు పైరాగాలు తీయటం, మేము కోరసంతో పాడటం. సాయి చందు ఒక గొప్ప కవిగా, గాయకుడిగా ఉండటానికి అలాంటి సందర్భాలు మనం చాలా చెప్పుకునే పరిస్థితి, ఇంకా చాలా చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి. అట్లాగే తను వీరగాథల పాటలు అనే పాట చాలా ఫేమస్గా పాడేవాడు. శ్రీకాకుళం ఉద్యమంలో, గోదావరిలో ఉద్యమంలో అమరుడైనటువంటి అమరవీర కాలూరి వెంకటేశ్వరరావు గారు విప్లవ సింహం రామనసాయి బుర్రకథకు ముందు ప్రార్థన గీతంగా పాడినటువంటిది మీ అందరికీ తెలుసు. ఆ పాటను కూడా బాగా పాడేవాడు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఇందాక మన రజని గుర్తు చేసింది, చాలా బాగా గుర్తు చేసింది. తను రాసిన పాటలు చాలా స్పిరిట్గా రాశాడు. అందరినీ కళాకారులు పాడమే కాకుండా ప్రజల్ని మెప్పించడమే కాకుండా కళాకారులను కూడా మెప్పించగలిగినటువంటి విధంగా తన పాటలు రాశాడు, పాడాడు. అట్లా కళాకారులను కూడా ఉత్సాహపరిచినటువంటి మన సాయి. ఆ తర్వాత
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమం వరకు మనం చూస్తే ఆ తర్వాత తను కొన్ని అభిప్రాయాలు వేరుగా భావించిన తర్వాత తను వేరుగా అయిపోయాడు అందరికీ తెలుసు. పోయిన తర్వాత కూడా వాడి మనసు మాత్రము అరుణోదయం నుంచి మారలేదు. ఇందాక రజని చెప్పిన పాట అరుణోదయ నిర్మాణం నుంచి బయటకు వెళ్ళిన తర్వాతనే జాతిరెడ్డి మీద పాట రాయడం జరిగింది. ఆ తర్వాత రామారావు గారు చనిపోయిన తర్వాత రామారావు గారి మీద పాట రాశాడు, కామన్ గారి మీద రాశాడు, కులం మీద పాట రాశాడు. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో దళితులకు సంబంధించి అంబేద్కర్కి సంబంధించి కూడా చక్కని పాటలు రాశాడు. ఆ విధంగా మనం ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి సాయి చందు ఇంత తొందరగా మనం ఈ విధమైనటువంటి పద్ధతిలో మాట్లాడుకుంటామని మనం అందరితో పాటు నేను కూడా ఊహించలేదు. అందుకే ఇందాక నేను వచ్చిన దగ్గర అనేక పాటలు వచ్చినాయి. సాయి చంద్ర రాసిన పాటలు నేను యూట్యూబ్లో చూశాను, అట్లా డైరెక్ట్గా పాడిన పాటలు కూడా చూశాను. అందరూ బాగా రాశారు, పాడారు. ఇందాక ఆవిష్కరణ జరిగినటువంటి యశ్పాల్ పాటతో సహా. అయితే ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. అజయ్ సాధన కళాకారుడే, ఖమ్మం నుంచి. ఒక 2 పాటలు యోచన రాసిన పాట ఒకటి, తను రాసిన పాట ఒకటి, 2 కూడా రికార్డ్ చేశాడు ఖమ్మంలో. ఇవాళ మధ్యాహ్నం పోతే రేపు సంతాప సభ 9వ తారీఖు హైదరాబాద్లో జరిగినటువంటి సాయి సంతాప సభ కోసం ఆ 2 పాటలు రికార్డు చేసి వీడియో చేసి తెల్లారి 6 గంటల ఇంటికి వచ్చి అందరు కలిసి బయలుదేరారు. వాహనంలో బయలుదేరారు. సభ దగ్గరికి వచ్చిందంటే సభ దగ్గరికి ఇంకొక నిమిషంలో పోయే టైంలో అజయ్ కళ్ళు తిరిగిపోయి పడిపోవడం. ఆ వచ్చిన వాళ్ళందరూ ఆయన హాస్పిటల్ తీసుకుపోయి వైద్యం చేయించడం, దానికి సంబంధించిన యశ్పాల్ కానీ మన నెట్టపల్లి సురేందర్ మిగతా వాళ్ళంతా కూడా దగ్గర నుంచి చూసుకొని ఆయన్ని మళ్ళీ ఖమ్మం పంపించడం జరిగింది. అట్లా అనేక పాటలు వచ్చినాయి. సాయి చంద్ర ఎప్పుడు కూడా మరణించాడు అనే ఒక మాటే తప్ప మరణం లేకుండా ఎప్పుడు నిత్యం పాటలో మనం వింటాం, అంటాం. అలాంటి ఒక జీవితాన్ని మనం అనేక పాటల ద్వారా ఆనాటి ఉద్యమ పాటలు కానీ ఈ తర్వాత కానీ తను ఎప్పుడు మన మధ్యలో ఉంటాడని తెలియజేస్తూ పాటలు పాడడానికి ఏమి గుర్తురాట్లు వాస్తవంగా ఒక్క పద్యం పాడి నేను ముగిస్తా. నేను ఇందాక అన్నట్టుగా పద్యాలు కూడా పాటలు ఏంటి విడిచిపెట్టిస్తాను. జోగాలు జోగాలు తెలంగాణ యోధులారా, అఖండ వీర కంకణ హస్త సూరులారా, కర పాదములు తెగి ఉరుము తోటాలు పడి మనతు పాకుల ముందు ఒరుగుతున్న ఎత్తిరాయలని శుద్ధ కొడవలి జెండ దింపయదున్న నిరణధీరులారా, మరణముందిన వీర సమాధులుండే దిగిదియున్న ముని ముని మీసముండే దాగిపోలేదు నేటికి తరుణముండే ఎతరా నాటి తెలంగాణ ఎర్రజెండా నాగన్నకు చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అన్న ఆరోగ్యం బాగాలేకపోయినప్పటికీ
రాగలిగే ఓపిక లేకపోయినప్పటికీ తమ్ముడు నేను వస్తా, సాయి చందు నాకు ఒక సొంత ఇంటి బిడ్డ కంటే ఎక్కువ, నువ్వు పెట్టే మీటింగ్ సాయి చందు మీటింగ్ కాబట్టి ఆయన్ని స్మరించుకోవడం కోసం కాబట్టి నా ఆరోగ్యం సహకరించకపోయినా పర్వాలేదు, నేను ఏమైపోయినా పర్వాలేదు, నేను వస్తా అని అన్న గడగడ వణుక్కుంటూ పాట పాడే శక్తి లేదు, మాట మాట్లాడే శక్తి లేదు, అయినా నేను వస్తాను. వచ్చినందుకు అన్నకు నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ, కాలాతీతమైంది, అందరూ కూడా కొంత ఆకలితో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఉన్న వాళ్ళంతా 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జస్ట్ సాహిత్యానికి సందర్భాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతూ, ఒకవేళ పాట పాడితే ఒక చరణం ఒక పల్లవికి మాత్రమే పరిమితం కావాలని తెలియజేస్తున్నాను. మిట్టపల్లి సురేంద్రనాథ్ కాసిమన్నలు ఇద్దరు చివరిగా మాట్లాడుతూ దయచేసి ఆ విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలని వాళ్ళకి సవినీయంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక 2-3 ఉన్నారు, వాళ్ళు 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడాలని మిమ్మల్ని దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, అనేదా భావించద్దు. ఇప్పుడు యశ్పాల్ అన్న 2 నిమిషాలు. అదేవిధంగా సభలో సాహిత్యం గురించి అనేక విషయాలు మననం చేసుకుందామని వచ్చినటువంటి మిత్రులు, సభలో మనందరికీ ఇవాళ ఒక సాహిత్యపరంగా అదేవిధంగా విప్లవ దిక్సూచిగా పనిచేస్తున్నటువంటి సాహిత్య రాసిన గారు, అట్లే చెల్లి రజని, గత మొదటి నుండి పరిచయం అయినటువంటి ఆ చెల్లి ఇట్లా మిట్టపల్లి సురేంద్ర గారు తన పాటతో తెలంగాణ లోకానికి పరిచయం కాకముందే తన పాటని ఎత్తుకొని ముద్దాడి ఇవాళ జనంలో నిలిపినటువంటి పాట సురేంద్ర. మా గురువర్యులు నారాయణ గారు, అట్లే మన ప్రొఫెసర్ సార్ పల్లి నరసింహన్న, కొండ నరసింహన్న, తమ్ముడు ప్రసాద్, అట్లే పుష్పక్. సాయి మరణం నిజంగా బాధకరమే. అన్నారు ప్రభుత్వానికి చాలా లోటు అని, కానీ నిజంగా ప్రభుత్వానికి లోటేం కాదు. ఒకటి కాకపోతే ఒకటి వస్తాడు, ఇంకొకటి నిలబడతాడు. రాజకీయ పార్టీకి ఎప్పుడైనా అది ఖాళీ స్థలమే, ఎందరో ఎక్కుతారు, ఎందరో దిగుతారు. కానీ నిజంగా సాయి లోటు ఇవాళ పీడిత ప్రజల పక్షాన నిలబడే గొంతు లేని లోటు. అన్నిటికన్నా ముఖ్యం సాయి వ్యక్తిత్వంగా తన కుటుంబానికి మరింత లోటు అయినటువంటి సాయి జారిపోవడం అనేది. కాబట్టి సాయి మరణం సాయి కుటుంబానికే లోటు, అట్లే పీడిత ప్రజల పక్షాన ఉన్నటువంటి గొంతు. సాయి నేను 2000 సంవత్సరంలో మహబూబ్నగర్ జిల్లాలో చూశాను. ఆడ రామచంద్రన్ ఒక అరుణోదయ గాయకుడు ఉంటే, అన్న ఇక్కడ ఒక వెంకటరమణ కొడుకు బాగా పాడుతాను చూద్దారా అని చెప్పేసి తీసుకున్నాడు. నేను అప్పుడే 10th క్లాస్ పూర్తి చేసుకుని అరుణోదయ క్యాంప్ కోసం పోయాను. చూస్తే నిజంగా తమ్ముడు చాలా చిన్నగా ఉన్నాడు. అరే అచ్చం గర్జనాలు పాడుతున్నాడు అని చెప్పేసి నేను అన్నాను. అప్పటికి గర్జన 7వ తరగతి 8వ తరగతి కథల వచ్చిన పాట పాడాడు. నాగన్న గర్జన నాగన్న గర్జన సాయి వండర్ఫుల్. మనకు తిరగలేదు అరుణోదయానికి, మంచి ఆకాశానికి ఎక్కితే గొంతులు ఉన్నాయని చెప్పేసి సంబరపడేటువంటి శుభదినం ఆ రోజు. అప్పటి నుండి 2000 సంవత్సరం నుంచి నేటి వరకు సాయితో విడుదల బంధం ఉంది. మీ ఇద్దరం కలిసి సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట కార్యక్రమం తీసుకుంటే బాంబే పోయి 9 రోజులు ఉన్నాం. అప్పుడు ఉపేంద్రుడు కూడా మాతో ఉన్నాడు. అంటే ఆయనతో కలిసినటువంటి సాయించాలని సంబంధాన్ని ఒక మాటలో ఒక కోట్లో ఇక్కడ మనం చెప్పుకోలేము. నా పాటలు అనేకం సాహిత్యాన్ని ఎక్కువ పడాడు. భారతదేశం బాకిన పడ్డది ఆయన బంగారు భూమి కుదువ పడ్డది. అట్లే వేరే లేయో రేరే లేయో రేరే లేయో పాట. ఇట్లా ఎన్ని పాటలు చెప్పుకుంటే అన్ని పాటలు నా పాట పాడితే నాగన్నా సాహిత్యం ఇద్దరే పాడేవాడు. నేను ఆ గొంతుని ఇష్టపడేవాడు. మొట్టమొదట సాయి నా దగ్గరికి వచ్చాను. నేను కూడా పాటలు నాకు రాయాలనిపిస్తుంది అని అన్నప్పుడు బొర్ర వీరస్వామి అన్న
మీద క్యాసెట్ తీస్తున్నాం మేము. ఇల్లెందు గడ్డ మీద విరబోసిన బిడ్డ వీరస్వామి. ఈ పాట సాయి పాడిన తర్వాత నేను కూడా పాటలు రాయాలనిపిస్తున్నాను, నేను కూడా రాస్తాను. నేను ఒకటే చెప్పాను, రాయడానికి పెద్దగా ఏముంది తమ్ముడు, నీకు గొంతుంది కదా, వచ్చినా నీ పాటగా పాడుకుంటే అదే పాట అవుతుంది, నీకు ఒక పేపర్ తీసుకొని పాడు అన్నాడు. బొర్రయ్య వీరస్వామి క్యాసెట్ తర్వాత సాయి రాసిన పాట ఏమున్నదమ్మా సీరియల్లా ఎగబడి చూస్తారు కలల్లా. ఒక పేపర్ మీద రాసుకొని వస్తే దాన్ని ట్యూన్ కట్టుకున్నాడు. అట్లా పాటను మొదటిసారి నా ముందు రాయడానికి తను చేసినటువంటి ప్రయత్నం, ఆ ప్రయత్నం ఈనాటి వరకు కూడా మరి తెగిపోకుండా అనేకమైనటువంటి పాటలు వాళ్ళ తెలంగాణ ఉద్యమానికి అందించాడు. సాయి మొదటి నుండి కులం మీద అంతగా ఎక్కువ మాట్లాడలేదు, కానీ ఇటీవల కాలంలో మాత్రం జబ్బదలిసి నిలబడ్డాడు. ఇటీవల కాలంలో మాత్రం గుండె ధైర్యంగా నిలబడ్డాడు. అంబేద్కరిజం మీద ఐడియాలజీ చాలా దూసుకపోతూ మాట్లాడిన సందర్భాలు 2-3 సంవత్సరాల ముందే తన వీడియోలు మీరు పరిశీలించండి. అంతకుముందు కులం మీద లేనటువంటి ధ్యాస సాహిత్యానికి ఇటీవల కాలంలో మరింత పెరిగింది. కులవాదం పెరిగిపోతుంది, కులరకసి పెరిగిపోతుంది. అంబేద్కర్ ఐడియాలజీని, పూలే ఐడియాలజీని ముందుకు తీసుకుపోవాలని తను చాలా గట్టిగా చెప్పినటువంటి సందర్భాలు ఈ 3-4 సంవత్సరాలు. అందుకే దళిత సమాజం కానీ బీసీ వర్గం కానీ సాయిని మీదికి ఎత్తుకుంటుంది. ఎందుకంటే ఈ 4-5 సంవత్సరాల నుంచి తను ఎత్తుకున్న ఐడియాలజీనే అని నేను బలంగా నమ్ముతున్నాను. గతంలో విప్లవోద్యమంలో పనిచేసిన సాయి కులం మీద పాటలు మేము ఎప్పుడు రాయలేదు. సమిష్టి సమాజాన్ని కోరుకున్నాం, విశాల ప్రపంచాన్ని కోరుకున్నాం, ప్రపంచ కార్మికులు ఐక్యం కావాలనుకున్నాం, శ్రామిక వర్గంతో ఐక్యం కావాలనుకున్నాం. కానీ ఈ కులాల సంఘాలు ఐక్యం కావాలని మేము ఎప్పుడు అనుకోలేదు. కాబట్టి సాయి ఆ మాట ఎత్తుకోలేదు. అందుకే సాయి వర్గ దృక్పథంతో పాటుగా కుల దృక్పథాన్ని కూడా అలవర్చుకొని అంబేద్కర్ మీద పాటలు, చాలా బలమైన పాటలు వచ్చినాయి. ఉపన్యాసాలు కూడా చూస్తే మనకు అర్థమవుతుంది. ఉపన్యాసాలు కూడా ఎవరిని గల్లబట్టి నిలబట్టి మాట్లాడాలి, వారిని గుంజీలు తీయించాలి అనేటటువంటి ఒక పట్టుదలకు పోయినటువంటి వ్యక్తిత్వం సాయిలో పెరిగింది. అట్లనే సాయిలో మరొక కోణం ఏంటంటే ఎవరికి భయపడాడు. ఇది నిజం, ఎవరికి భయపడాడు. రాజకీయ నాయకులు నాకేం ఇస్తారు, నేనేదో చేస్తా. సాయి పాటను చూసి, సాయి గుండె ధైర్యాన్ని చూసి, లక్షల మందిని నిలబెట్టగలిగే సాయిని చూసి గర్వించింది, గౌరవించింది ఈ తెలంగాణ సమాజం, తెలుగు సమాజం. ఇది నిజం. మరి అంత గర్వతనం, అంత మొండితనం ఎక్కడి నుంచి వచ్చింది అని మనం చూస్తే ఇప్పటిదాకా చెప్పినటువంటి ఒక విప్లవోద్యమ వారసత్వం నుంచి, విప్లవ రాజకీయాల నుంచి, తన తండ్రి నుంచి, ఆ వెనుకబాటుతనం నుంచి వచ్చినటువంటి ఆ ఊరు అమరసింత. ఆ అమరసింత నుంచి నేను మహబూబ్నగర్ జిల్లా పోతుంటే నేను ఏడ్చాను. ఎటు చూసినా దుబ్బ, ఎటు చూసినా చెట్లు, ఎండిపోయిన చెట్లు. ఇది 1998-97 ప్రాంతం. నీ మహబూబ్నగర్లో అవసరపల్లిలో 4 రోజులు డబ్బుల క్యాంపు పెట్టాను. అటువంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి సాయి ఒక వెనుకబాటుతనాన్ని, కుల వివక్షతను, అదేవిధంగా దగ్గరగా ఉండి రాజకీయ నాయకుల మనస్తత్వాలు చూసినటువంటి సాయి తను ఎంచుకునేటువంటి మార్గం సుగమం కాకముందే, తన మార్గం ఒక దారి రాకముందే మనం విడిసిపోయాడు. కాబట్టి సాయి మరణం మనందరికీ తీరని లోటు అని చెప్పేసి తెలియజేస్తూ, సాయి మీద ఒక 60-70 పాటలతో పాటల పుస్తకాన్ని కూడా మేము సాయి మిత్రమండలి నుంచి, అదేవిధంగా మా తెలంగాణ సాంస్కృతిక సారథి కవులు కళాకారులు రాసినటువంటి పాటలు అన్ని కలిపి కొద్ది రోజుల్లే మరి పాటల పుస్తకాన్ని తీసుకురాబోతున్నాం. అదేవిధంగా సాయి స్మారక సంచికని ఇప్పటికే తీసుకొచ్చారు. రవీంద్ర భారతిలో 7వ తారీఖు అది మన హరీష్ గారు నా చేతుల మీద ఆవిష్కరించబడుతుంది. 7వ తారీఖు రవీంద్ర భారతిలో సాయి సంస్కరణ సంచికని రిలీజ్ సందర్భంగా మరి సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి సాయి వ్యక్తిత్వం మీద, సాయి ఆలోచన మీద, సాయి యొక్క ఏదైతే ఆయన పాట చదువుకొని వచ్చాడో ఆ పాట మీద మరి ఇంకా రచనలు రావాల్సినటువంటి అవసరం ఉంది. కొద్దిమంది మాత్రమే రచనలు చేశారు. ఆ రచనలు కూడా మీకు పుస్తక రూపంగా తీసుకొస్తామని తెలియజేస్తూ, మరి సాయి మరణాన్ని అదేవిధంగా ఇక్కడ కుంగిపోవడం కోసం కాదు, లేకుంటే మన మీద అనుకోవడం కోసం కాదు, సాయిని పునశ్చరణ చేసుకుని సాయి యొక్క మార్గాన్ని మరింత మొదలు పెట్టుకోవడం కోసం మాత్రమే సభ అని చెప్పేసి నేను తెలియజేస్తూ
నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. యశ్పాలకి టైం ఇవ్వలేకపోయినందుకు అమ్మ అందించాలని చెప్పేసి కోరుతూ పెద్ద రచయిత దాదాపు 20 సంవత్సరాల నుంచి అనేక పాటలు రాసినటువంటి రచయిత యశ్పాలను అందించాలని తెలియజేస్తూ ఇప్పుడు పల్లె నరసింహని ఒక నిమిషం సంఘీభావం తెలియజేస్తుందిగా కోరుతున్నాను. ఒక నిమిషం దయచేసి సంతాపం. నేనేం మాట్లాడను కానీ అన్న మీదనే పాడిన పాట పల్లవి సన్నాం పాట. అన్న మేము కలిసి పీడిఎస్ తర్వాత అరుణోదయం అనే కాదు, మా ప్రజానాట్య మండలి చెప్పే మీటింగ్లకు వచ్చేది, ఇద్దరం కలిసేది. ఈ మధ్యనే మునుగోడులో జరిగినటువంటి ఎన్నికలలో మేము మా ఉన్నటువంటి డాన్సర్లు తర్వాత అందరం కలిసి పనిచేసినాం. ఆ తర్వాత ఒక పుస్తకావిష్కరణలో కూడా అన్నతో కలిసినాం. అన్నకు మరణ వార్త వినగానే బిడ్డపల్లి అన్నాను, అన్న మీరు ఎప్పుడు వస్తారన్నా ఇట్లా జరిగిందని తెలుసుకొని అసలు ఆ మాటలు రాలే. ఏదైనా పాటతో నివాళి చేయాలి, నాలుగు పాట పాడితే అంత గొప్ప అవకాశం ఇచ్చి నేను అందరికీ పరిచయం చేసి బిడ్డపల్లి మర్చిపోతాను అని అన్న ఖచ్చితంగా మర్చిపోవాలని చెప్పిన అన్న దేని లోటు నాకైతే ఒక కవిగా రచయితగా సమాజానికి అవసరం. అలాంటి కవులను గుర్తుంచుకోవాలి. అన్నమాయన్న సారి చందన్న నీ తమ్ములొచ్చిన మాట్లాడవన్నా, అన్నమాయన్న సారి చందన్న నీ తమ్ములొచ్చిన మాట్లాడవన్నా, పాఠముగా పోయినా మాయన్న మాటముగా పోయినా, పాఠముగా పోయినా మాయన్న మాటముగా పోయినా, అన్నమాయన్న సారి చందన్న నీ తమ్ములొచ్చిన మాట్లాడవన్నా. తెలంగాణ పోరులో మోగింది నీ గొంతు, ప్రగతి పాటల కొరకు పాడింది నీ గొంతు, అమరుల త్యాగాలు ఆలపించినాది, పోరాట బిడ్డలకు దారి చూపినాది, అమరుల పాటలు ఆలపించినాది, పోరాట బిడ్డలకు దారి చూపినాది. నువ్వు పాట పాడుతుంటే మాయన్న జనమంత కేరింతలే, నువ్వు పాట పాడితే మాయన్న జనమంత కేరింతలే. అన్నమాయన్న సారి చందన్న నీ తమ్మునొచ్చిన మాట్లాడవన్నా, పాలమూరు మట్టిలో పరిమళించి, పాలమూరు మట్టిలో పరిమళించి ప్రజాపోరులోన సాగింది నీ పాట, లక్షల మందిని సభలోన మెప్పించి ధూమ్ధాములతోటి అలరించే నీ పాట, రాతి బొమ్మల్లోన కొలువైన నీ పాట, రాతి బొమ్మల్లోన పాడిన నీ పాట తెలంగాణ మంతటికి కిరీటమై నిలిచింది. తెలంగాణ పల్లెలలో మాయన్న నీ పాట మోగుతుందో, తెలంగాణ పల్లెలలో మాయన్న నీ పాట మోగుతుందో, మాయన్న నీ పాట మోగుతుందో, మాయన్న నీ పాట మోగుతుందో. జోహార్ సాయి చందన్న, జోహార్. పల్లె నరసింహలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మాన్గూడ ప్రసాదాలను ఒక నిమిషం. థ్యాంక్ యూ అన్న. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకు, మీడియా పెద్దలకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, దండాలు తెలియజేసుకుంటున్నా. అన్న, నేను ఒక్కటే సందర్భం గుర్తు చేసుకుంటా. సాయి చందన్నతో 6 సంవత్సరాలు పనిచేసిన, 6 సంవత్సరాలు ఆ ఇంట్లో తిరిగిన, అక్క అన్న కలిసి నాకు అన్నం పెడితే తిన్నా. ఆయనలోని తల్లి గుణం, ఆయన వెంబడి తిరిగే కళాకారుల పైన ఎలా ఉంటుందంటే, ఒక సందర్భం పాలమూరు ప్రోగ్రాంకు వేస్తుండడం, అర్ధరాత్రి అయింది. బాబుగాడు నేను ఇద్దరం మాత్రమే కారులో ఉన్నాం. ఏదో సందర్భంగా మా ఇద్దరి మధ్య చిన్న ఘర్షణ జరిగి మేము మాట్లాడుకోవట్లేదు పొద్దుకొచ్చింది. జడ్చర్ల బస్ స్టాండ్లో తీసుకుపోయి డైరెక్ట్ కారు తీసుకుపోయి 12-1 గంట ప్రాంతాన అక్కడ బస్సులు ఏమీ లేవు. మీ ముగ్గురు మాత్రమే కూర్చున్నాం. కూర్చొని మేమిద్దరం మాట్లాడుకోకపోతే ఆయన ఏడుస్తున్నాడు. మీరు ఎందుకు మాట్లాడుకోవట్లేదు? మీరు తప్ప నాకు ఎవరున్నారా? ఉంటేనేమో మీరిద్దరు ఉండండి, పోతేనేమో ఇద్దరు వెళ్ళిపోతారు. ఇంటికి తీసుకొచ్చి
అన్నం తిన్న ప్రతిసారి వాళ్ళ ఇంట్లో నేను అన్నం తిన్న ప్రతిసారి నాకు పచ్చళ్ళు అంటే ఇష్టం. అక్కతో చెప్పి రజని వాడికి పచ్చడి అంటే ఇష్టం, పెట్టు తినరా రే అన్నం తినరా కడుపు నిండా తినరా అని అన్నం పెట్టి నేను ఇవాళ ఈ స్థాయిలో ఇంత పేరు సంపాదించుకొని ఈ పాటలు పాడుతున్నా, ఈ పాటలు రాస్తున్నా, నేను ఇలా మంచిగా బతుకుతున్నానంటే కారణం ఆయన నేర్పించిన పాట, ఆయన నడిపించిన పాట. అందుకోసమే నేను నా పాటలో, నేను రాసిన పాటలో ఒక లైన్ రాస్తున్నాను. నువ్వు ఓ దేవా నిజమే రాతి బొమ్మవురా, కలమ్మ తల్లి బిడ్డడురా, ఓర్వక తీసుకపోతివిరా, దారిని చూపిన నాన్న, నడకలు నేర్పిన సాయన్న, నీ విజయం చూడాలనుకున్నా, నీ ఆదిలో పాటలు రాస్తున్నా. తల్లాడిల్లి పోయింది పల్లె పల్లె సాయన్న, చీకటి దినమై నిలిచింది నిన్నటి రోజే ఓ అన్న, మళ్ళీ రావే సాయన్న, నీ పిల్లలు తలిచే చూడన్నా. ఆయన వేరు పట్టుకునే మైపాల నుంచి ఇక్కడ దాకా వచ్చిన ఆయన నేర్పిస్తేనే పాట నేర్చుకున్నా. అందుకోసమే ఆ లైన్ రాసుకున్నా. ఇంకొక సందర్భం ఒకటి ఏంటంటే, అన్న పెళ్లి రోజు మే 18వ తారీఖు నాడు ఉంటుంది. నా పెళ్లి రోజు కూడా మే 18వ తారీఖు నాడు. కావాలనే నేను ఆ రోజు పెట్టుకొని నేను పెళ్లి చేసుకున్నా. అన్న ఆత్మ ఎక్కడున్నా సంతోషించాలి. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచిన అందరికీ మనస్ఫూర్తిగా కళాభివందనాలు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అనుకోలేదు. జోహార్ సాయి చంద్ర. జోహార్ జోహార్. ప్రసాద్ మంచి గాయకుడు. పాట మొత్తం పూర్తిగా పాడతానన్న సమయభావం దృష్ట్యా అనుమతించలేదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు పాలామూరు పిల్లవాడు పాటనగానే మెట్టపల్లి సురేంద్రన్న మనకు గుర్తొస్తాడు. రాతి బొమ్మల్లో నా కొలువైన శివుడు ఆ పాట రాసింది కూడా మెట్టపల్లి సురేంద్రన్నే. ఆ పాట ద్వారానే సాహిత్యం తెలంగాణ సమాజంలోకి పోయిన విషయం కూడా మనందరికీ తెలుసు. అన్నని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతూ ఆహ్వానిస్తాం. మరొక 15-20 నిమిషాల్లో మన మీటింగ్ ముగించుకోబోతున్నాం. కాబట్టి దయచేసి అందరూ ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాము. బయట ఉన్న వాళ్ళు కూడా లోపలికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సురేంద్రన్న తర్వాత కాసిమాన్ ఉన్నారు కాబట్టి దాన్ని గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అటు చివరి కూర్చున్నాడు, మాట్లాడు. ఒక మాట మాట్లాడు. మీరే వేదిక మీద ఉన్న ఉద్యమ కళాకారులు, ఉద్యమ నాయకులు, వేదిక ముందున్న సాహిత్య అభిమానులు అందరికీ ఉద్యమాభివందనాలు. నేను ముందు అరుణోదయ స్థాపకుల్లో ఒకటిగా ఉండి, ఆ రోజు మొదటి అరుణోదయ బ్యాచ్లో ఉన్నటువంటి కళాకారుని, అంటే పాటగాన్ని కాదు కానీ అప్పట్లో ముఖ్యంగా డ్రామాలు వేయడం, ఆ తర్వాత స్ట్రీట్ ప్లేస్ చేయడం ముఖ్యంగా నడుస్తున్న రోజుల్లో ఉంటుంది. డ్రామాలో ఒకసారి 2000 ప్రాంతంలో ఉంటుంటాను. ఒక అబ్బాయి మంచిగా స్ట్రీట్ ప్లే చేస్తున్నాడు, వచ్చి చూసి సజెషన్స్ ఇవ్వాలి అని నాకు చెప్తే, అమెరికన్ ఇంపీరియలిజం మీద ఒక బ్రహ్మాండమైన స్ట్రీట్ ప్లే చేశాడు సాయి చంద్. ఎస్వీకే దగ్గరే ఆ స్ట్రీట్ ప్లే ప్రదర్శించడం జరిగింది. ఆ స్ట్రీట్ ప్లే వేయడంలో కూడా ఒక మంచి కళాత్మకమే కాదు, ఒక రాజకీయాలను కూడా చూపించి ఇంపీరియలిజాన్ని వ్యతిరేకంగా ఎలా పోరాడాలో కూడా చెప్పినటువంటి మంచి ఒక సృజనాత్మక కళాకారుడు సాయి చంద్. ఆ తర్వాత నాకు గుర్తు బొలవరం నీలం రామచంద్రయ్య గారు బొలవరానికి అక్కడ ప్రతిసారి నీలం రామచంద్రయ్య గారి వర్ధంతి నవంబర్ 6న జరుగుతుంటుంది. దానికి నేను వెళ్ళినప్పుడు రజనీ సాయిజన్ ఇద్దరు కూడా అక్కడికి వచ్చి అక్కడ ప్రదర్శనలతో పాటు మాట్లాడారు, చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా
నాకు సాయి చంద్ పరిచయం. తర్వాత నేను జేఎన్టీలో ప్రొఫెసర్గా ఉన్నప్పుడు, జేఎన్టీలో ప్రిన్సిపాల్గా పనిచేసినప్పుడైనా సాయి చంద్ రెగ్యులర్గా కలిసేవాళ్ళం. మా జేఎన్టీలో ఉస్మానియా అంటే చాలా పోరాటాలు తెలంగాణ ఉద్యమాలు నడుస్తున్నాయి. వీటికి ధీటుగా కాకపోయినా జేఎన్టీలో కూడా తెలంగాణ ఉద్యమం చేస్తున్నప్పుడు మాకు కావాల్సిన కళాకారులు అంటే నేను విమలక్కర్ కానీ సాయి చంద్ర కానీ వీళ్ళనే పిలిచేవాడిని. సాయి చంద్ర ఫోన్ చేస్తే నేను ఫోన్ చేసిన అంటే వినయ్ రమ్మన్నట్టు నేను వెళ్ళిపోతా అని వచ్చేవాడు అంతే. ఎందుకంటే చాలా మంది పెద్ద పేరు చెప్తే బాగుంది కానీ పెద్ద పెద్ద కళాకారులు వస్తామని ఆఖరిలో మాకు ఇన్ని డబ్బులు ఇస్తాం అన్ని డబ్బులు ఇస్తాం అనే కండిషన్లు పెడితే సాయి చంద్ర ఫోన్ చేశాను, తమ్మి ఇట్లా అయిపోయింది నువ్వు రావాలి అంటే వస్తాను నువ్వు చెప్తాను రానా అని పరిగెత్తుకొని వచ్చి ఎన్నో మా జేఎన్టీలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ చేసింది. తర్వాత రామారావు చనిపోయినప్పుడు చాలా చెలించిపోయి నేను ఆ తెలంగాణ కళాకారు ఆ రాజకీయంగా వాళ్ళతో ఉన్నాను కాబట్టి, కళాకారునిగా ఉన్నాను కాబట్టి ఆ అరుణోదయ మహాసభలకైనా ఎంఎల్ మహాసభలకైనా నేను రావడం అనేది నాకు పార్టీలకు నాకు అతీతంగా ఇంకేమైనా చేస్తే బాగుంటుందన్నా అని చెప్పినప్పుడు అప్పుడు అరుణోదయ రామారావు మిత్రుల పేరుతో ఒక త్యాగరాయ జ్ఞాన సభలో పెద్ద సంస్మరణ సభ పెట్టినప్పుడు ముఖ్యంగా ఆ సభను డిజైన్ చేసి దాంతో పాటు ముఖ్యంగా అన్ని రకాల కళారూపాలను అందరికీ చేసిన దాంట్లో మన ఈయనది సాయి చంద్ చాలా ముఖ్యమైన పాత్ర నిర్వహించినప్పటి నుంచి కూడా చేశాం. తర్వాత జార్జిరెడ్డి పాత్ర ఇప్పుడే నాగయ్య చెప్పినట్టు జార్జిరెడ్డి మీద పాట కూడా తర్వాత చేశాడు. అయితే ఎవరో అన్నట్టుగా ఆయన విప్లవ రాజకీయాలు కానీ మార్క్సిజం అంబేద్కరిజం రెండింటినీ ఆయన ఒక్క పట్టించుకొని రాజకీయ ఆలోచనలో ఉన్న మనిషి. తెలంగాణ ఉద్యమాన్ని కూడా అప్పట్లో అందరూ సపోర్ట్ చేసినట్టుగానే తను చేస్తూ ముందు కళాకారుడిగా ఎదిగి తెలంగాణ ఉద్యమ సారథిగా ఉన్నాడు. తెలంగాణ నడిపించినటువంటి కళాకారుడిగా ఉన్నా ఆ లోపల ఉన్న మార్క్సిస్టు ఆలోచన అంబేద్కర్ ఆలోచనతో పాటు ఉన్నాడు. దాన్ని ఎప్పుడు వీడిపోలేదు. దాని ప్రకారమే ఉంటూ ఆ అంతర్గత సంఘర్షణలో భాగంగానే ఆయనకి ఏమైనా ఇట్లాంటి సమస్యలు ఏమైనా వచ్చాయేమో అని అనుకునే వాళ్ళలో నేను కూడా ఒకరిని. అట్లా ఏది చేసినా గానీ ఒక నిబద్ధతతోని ఏది చేసినా ఒక మంచి క్రమశిక్షణతో చేస్తున్నటువంటి మనిషి. నిజంగానే మొదట్లో నేను ఆయన ఒకసారి పోచంపల్లి అనుకుంటాను మీటింగ్లు చేసినప్పుడు మొట్టమొదటిసారి ఈ మా పాట పాడే సురేందర్ పాటని తర్వాత నేను ఎదగాలనుకున్నట్టు నిజంగా ఎదిగి చూపించి తెలంగాణ ఉద్యమంలో అయినా విప్లవ రాజకీయాలు అయిన తర్వాత పాత్ర చాలా నిర్వర్తించాడు. అట్లాంటి సాయి చంద్రకు నా తరఫున విప్లవ జోహార్లు అర్నాథ జోహార్లు తెలియజేయడానికి ఇక్కడ వచ్చాను. కామ్రేడ్ సాయి చంద్ అమర్ హై. వినయ్ బాబు సార్ తొలితరం అరుణోదయ నాయకుల్లో ఒకరు. ఇంతకుముందే కొన్ని సంవత్సరాల క్రితం జేఎన్టీయూ ప్రొఫెసర్ గా రిటైర్ అయ్యారు. కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ లో విభాగాధిపతిగా పనిచేసి రిటైర్ అయినటువంటి వినయ్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మిట్టపల్లి సురేంద్ర అని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వినోడుతున్నారా? అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన ఉపేందర్ అన్నకి, కాసిం సార్కి, ఇక్కడ ఉన్న విద్యార్థి నాయకులకి, విద్యార్థి సంఘాలకి, వేదిక మీద ఉన్న పెద్దలకి, గాయకులకి, వేదిక ముందున్న ప్రముఖులకి, మీడియా అన్నలకి, మా సాయి చంద్ సహచరులకి అందరికీ నమస్కారం తెలియజేస్తూ, దరిదాపు ఒక మనిషి చనిపోతే ఏం జరిగింది అంటే ఒక 10 రోజులు 11 రోజులు సంస్మరణ సభలు జరుగుతాయి, యాది సభలు జరుగుతాయి, గుర్తు చేసుకుంటారు. ఆ తర్వాత ఉంటే ఎవరైనా దగ్గర వాళ్ళు కుటుంబ సభ్యులు వెళ్తూ ఉంటారు. కానీ సాయి చంద్ అనేటోడు కొందరు చనిపోయిన తర్వాత సహజంగా అనేస్తాం మనం అమరజీవి అని. కానీ నిజంగానే మా సాయి గారు అమరజీవి గారు. ఈ రోజు వరకు కూడా సాయి ప్రాణం పోయిన రోజు ఎంత ప్రేమగా ఉన్నారో చుట్టూ సాయి కోసం, ఈ నిమిషం ఈ సభలో కూడా అందరు అట్లే ఉన్నారు. సాయి పోతా పేరుతో పాటు అంతులేని ప్రేమపూర్వకమైన కుటుంబాన్ని, సంబంధాన్ని, బాంధవ్యాన్ని సంపాదించుకుని పోయి బతికితే సాయిలాగా బతకాలి. నాకు సాయికి పాట ఒక్కటే సంబంధం మా ఇద్దరికి. పాటే మమ్మల్ని ఇద్దరిని కలిపింది, పాటే మమ్మల్ని ప్రపంచంలో నడిపించింది, పాటే మమ్మల్ని అందరికీ పరిచయం చేసింది, పాటే మా ఇద్దరికి విరోధుల్ని తయారు చేసింది, పాటే మా ఇద్దరికి విజయాన్ని ఇచ్చింది, పాటే వానికి మరణాన్ని కూడా ఇచ్చింది.
పాట కోసమే తిరిగింది సాయి చంద్. ఖమ్మం సభల్లో, వరంగల్ సభలలో ఎక్కడ సభలు జరిగినా 2009, 8, 10 ఆ ప్రాంతంలో సాయి చంద్ చాలా విస్తృతంగా తిరిగింది. అక్కడనే సాయి గుండెకు మొట్టమొదటిసారి తెగులు పట్టింది. అట్లా జరిగినప్పుడు, స్ట్రోక్ వచ్చినప్పుడు డాక్టర్లు అందరూ చెప్పింది. ఆయనకు సన్నిహితంగా ఉన్న ఖమ్మం డాక్టర్ ఒక ఆయన, ఇక్కడికి వచ్చిన తర్వాత నిమ్స్లో ఉన్న వాళ్ళు అందరూ హెచ్చరించారు. సాయి కొంతకాలం గ్యాప్ తీసుకున్న తర్వాత సాయి లోపల ఉన్న కళాకారుడు ఎప్పుడైతే రాజకీయ వేదికను ఏ రోజైతే ఎక్కిండో ఆ రోజు నుంచి అరుణోదయంలో మొదలైన సాయి చంద్, ఎర్రజెండ కింద పాటలు పాడిన సాయి చంద్ తిరిగి మళ్ళా ప్రగతి పాటలు పాడుతున్నప్పుడు సాయి చంద్ లోపల మళ్ళా తిరిగి యవ్వనం నిండిన గాయకుడు మళ్ళా మొదలైంది. సాయి ఎగురుతూ ఉంటే వేదికలను చూస్తే పరిశాన్ అనిపించేది. అంత హైట్ ఉండి, అంత వెయిట్ ఉండి, 3 ఫీట్లు అట్లా ఎగిరేది పైకి. అట్లా ఎగిరినప్పుడు నేను ఆ వీడియో చూసి సాయికి ఫోన్ చేసి చెప్పిన, సాయి నీకు ఇప్పటికీ ఒకసారి హెల్త్ యాక్సిడెంట్ అయింది, నువ్వు పొరపాటున కూడా అంత పైకి ఎగరకరా, నీకు ఏమైనా అయితే ఇబ్బంది అవుతుంది, ఇంకా పాటలు ఎవరు లేరు నీ తర్వాత మన పాటలు బతికించేవాడు ఎవరు లేడు. మీరు ఎక్కడికైనా చెక్ చేసుకోండి, ఎవరైనా ఒకసారి ఆలోచించండి. ఇదేదో సాయి లేడు కదా, మనం 4 నిమిషాలు ప్రేమగా మాట్లాడిపోదాం, వాడి గురించి లేని 4 కల్పనలు చేసి చెప్పిపోదాం, అందరికీ చెవులకు ఇంపుగా మనసుకు సంతోషంగా అనిపించే మాటలు చెప్దామని చెప్తున్న మాటలు కాదు ఇవి. మనం చెక్ చేస్తే కూడా జననాట్య మండలిలో సంజీవన్న, గద్దరన్న, అరుణోదయానికి వచ్చిన తర్వాత నాగన్న, రామారావన్న, విమలక్క, గర్జనన్న, వీళ్ళ తరువాత తరంలో మీరు ఎటువైపు నుంచి చూసినా అనర్గళంగా పాట పాడగలిగి, పాటను అర్థం చేసుకోగలిగి, పాటను కని పెంచి పోషించి ప్రపంచం మీదకి రెక్కలు కట్టి ఎగిరేయగలిగే కళాకారుడు సాయి చంద్ ఒక్కడే. రాసేది, పాడేది, బాణి కట్టేది. మీకు అందరికీ తెలియని ఇంకో విషయం ఏంటి అంటే, సాయి కొంత సంగీతం కూడా సినిమా పరిశ్రమలో సంగీతం చేయాలని కూడా వచ్చి తిరిగింది నాతో. ఇండియన్ పోస్ట్ మ్యాన్ అని రమేష్ తుమ్మల ఆ అన్న పేరు నాకు అయితే రమేష్ అనే గుర్తున్నది బాగా. ఆ సినిమాకు సాయి మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేసింది. అట్లా పాట మీద అన్ని రకాల పట్టుగలిగిన కళాకారుడు తెలంగాణ ప్రాంతంలో ఇప్పటి వరకైతే లేడు. పాడి పర్ఫామ్ చేయగలిగినోడైతే సాయి తర్వాత అంత అనర్గళంగా కొన్ని గంటల తరబడి కూర్చోబెట్టగలిగి, ఏ విషయాన్నైనా మాట్లాడగలిగి, ఏ పాట గురించి అయినా వంట పట్టించుకొని పాడగలిగినోడు. బాణీని ఎంత 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 కఠినమైన బాణి అయినా, ఎంత కఠిన పదజాలం రాసినా అలవోకగా పాడగలిగేటోడు. నాకు తెలిసి సాయి తర్వాత ఇంకే ఎవరైనా పుట్టుకొస్తారు రోజు తెలియదు, కానీ ఇప్పటి వరకైతే సాయిని రిప్లేస్ చేయగల గాయకుడు తెలంగాణలో లేడు. సాయి చేసిన కృషి, సాయికి ఎదగాలనే కసి ఎర్ర జెండా నుంచి మొదలు పెడితే, నీలి జెండా నుంచి మొదలు పెడితే బ్రతుకు జెండాగా గులాబీ జెండాను ఎత్తుకున్నప్పుడు మా వాళ్ళని చాలా మంది వ్యతిరేకించారు. కానీ సాయి మొదటి నుంచి కూడా ఏం చేసిందంటే, ఎర్రజెండా అణిచివేత ఉద్యమం అవసరం చేసింది. నీలి జెండా పుట్టినాం మేము ఈ జాతిలో, మా జాతికి సంబంధించిన ఆత్మగౌరవాన్ని మాట్లాడడం కూడా మా హక్కు. దాన్ని కూడా ఎక్కడ లొంగకుండా మాట్లాడింది తక్కువ కాలమైన సాయి చంద్ అనేవాడు. ఇందా యశ్పాలని చెప్పినట్టు తక్కువ కాలం మాట్లాడినా కానీ చాలా ఎక్కువ కాలం గుర్తుండిపోయే మాట మాట్లాడండి. జాతి కోసం, కులం కోసం, అంబేద్కర్ కోసం, నీలి జెండా కోసం, మనకు జరిగిన అన్యాయాల కోసం, రావాల్సిన వాటా కోసం, జరుగుతున్న అణచివేత కోసం, ఎదగాల్సిన అంశాల కోసం చాలా గట్టిగా మాట్లాడండి సాయి చంద్. ఈ రెండింటి గురించి ఎంత నేర్చుకున్నాడో, ఏ కాలంలో ఏది అవసరమని, ఎట్లా అయితే మార్పు ఎందుతూ వచ్చిండో, వస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయంగా ఎదగాలనే ఆలోచన వచ్చినప్పుడు సాయి సరైన మార్గాన్ని ఎంచుకున్నాడు. సాయి ఎట్లా బ్రతకాలి అనేది చూపెట్టిండు, ఎట్లా ఎదగాలి అనేది చూపెట్టిండు. రైతు తన పంటని తీస్తే పంచిపెట్టగలిగి కొంతవరకే పంచిపెట్టగలవచ్చు, కానీ రైతు కూడా పంటను అమ్మేస్తాడు. సాయి చంద్ పాటను అమ్ముకున్నాడు, గొంతును అమ్ముకున్నాడు, తాకట్టు పడ్డాడు అన్నాడు. సాయి తాకట్టు పడలేదు. సాయి తన యవ్వన దశలో సమాజం కోసం పనిచేసిండు, ఎర్రజెండా కోసం పనిచేసిండు, తీవ్రమైన అణచివేత కోసం పనిచేసిండు, అంటరానితనం మీద పనిచేసిండు, మనుషులకు అవగాహన చేయించిండు, కనువిప్పి చేయించిండు. ఇప్పుడు తన ఎదగాలి జీవితంలో, ఆయన జీవితంలో
30 సంవత్సరాల వయసు ఉంటే, ఆయనకు 40 ఉంటే, 30 సంవత్సరాల వయసులో నాకు తెలిసిన సాయి చందు 20 సంవత్సరాల జీవితం సమాజానికే కేటాయించింది. ఈ 10 సంవత్సరాలలో కూడా సాయి చందు దారిని పట్టుకోవడం కోసం 5 సంవత్సరాలు కేటాయించింది. సాయి ఎదిగి స్థిరపడి తను వేసిన పంటను కోసి అనుభవించే సమయంలో సాయి చనిపోవడం అనేది అసలు ఏం చేసినా, ఎంత ఆలోచించినా దాని మర్మం దొరకలేదు. కానీ సాయి చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. సాయితో అప్పుడప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఉట్టిగానే సరదాగా బాగా టీచ్ చేసేది నేను సాయి. అరే నువ్వు బ్లాక్ అండ్ వైట్ టీవీలాగా ఉంటావు, నా చెల్లె కలర్ టీవీలాగా ఉంటుంది కదా, మీ చెల్లె ముఖం మీద ఉండే బొట్టు నేనే బావా, అందం నేనే అని. ఎటువైపు నుంచి చూసినా సాయి అనేవాడు చనిపోయిన రోజు నుంచి చాలా రకాలుగా దాడి చేస్తాడు నా మీద. వాడు గుర్తొచ్చినప్పుడల్లా చాలా బాధ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే సాయి చచ్చిపోలేదు అనిపిస్తుంది. అక్కడక్కడ హోర్డింగ్స్ చూసినప్పుడు, సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే సాయి చందు చూస్తున్న పాటలు చూస్తున్నప్పుడు వీడు చచ్చిపోయిందని నమ్మాల్సి వస్తుంది. సాయి అనేటోడు చచ్చిపోయేది కాకుండే వాడు చావాల్సింది కాదు, వాడు బతకాల్సింది. వాడు ఈసారి చట్టసభలకు పోతాడు అని, వాడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తానని సెల్ ఫోన్లో చనిపోవడానికి 3 రోజుల ముందు నాతో ప్రమాణ స్వీకారం ఎట్లా చేస్తున్నాం మాట్లాడి వినిపించింది. 26వ తారీఖు రోజు వాట్సాప్ కాల్ మాట్లాడిన 1 గంట సేపు. అంత కష్టపడి ఇంత దూరం వచ్చి సాయి అనేవాడు మన నుంచి వెళ్ళిపోవడం అనేది, సాయి వెళ్ళిపోయిన దగ్గర నుంచి చాలా బాధపడ్డాం, చాలా ఆలోచించాం. సాయిలాగా ఇంకెవరు కావద్దు అని కోరుకుంటున్నాం. సాయిలాగా ఇంకెవరి జీవితం మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోవద్దు అని కోరుకుంటున్నాం. కానీ సాయి పోతూ కుటుంబానికి ఒక బలమైన గొడుగునిచ్చిపోయాడు, బలమైన చెట్టునిచ్చిపోయాడు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భారత రాష్ట్ర సమితి అనే పార్టీ సాయి కుటుంబానికి అన్ని విధాలుగా నిలబడ్డది, తోడుగా అన్ని విధాలుగా సాయికి ఆదుకున్నది, అన్ని విధాల సాయికి చేయూతనిచ్చింది, అన్ని వైపులా నిలబడ్డది పార్టీ. సాయికి అక్కడ వాళ్ళ ఊర్లో, అత్తగారి ఊర్లో స్ట్రోక్ వచ్చిందని తెలవంగానే సంతోష్ అన్న, బాలకృష్ణ అన్న గ్రీన్ లైన్ పెట్టించి, అంటే నాగర్ కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చేంత వరదాకా దారిలో ఎక్కడ కూడా ఒక మనిషి, ఒక జంతువు, ఒక ఈగ కూడా ఎదురు రాకుండా పెట్టి సాయిని తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చారంటే ఆ పాట ఆగిపోవద్దని, ఏ కోసాన్నైనా సాయి చంద్ర ఎటువైపు నుంచి అయినా బతికించగలుగుతాం అనే ప్రయత్నం చేసింది. కానీ అప్పటికి సాయి చంద్ర దూరం అయిపోయింది. అక్కడి నుంచి మొదలు పెడితే అంత్యక్రియల నుంచి మొదలు పెడితే 11వ రోజు కార్యక్రమం, 11వ రోజు కార్యక్రమం నుంచి మొదలు పెడితే 11వ రోజు నుంచి కార్యక్రమం మొదలు పెడితే చెల్లెలు రజని ప్రమాణ స్వీకారం వరకు అన్ని విధాలుగా తోడైంది. మనం మన దగ్గర ఉన్న సాయి దగ్గర ఉన్న పాటను వ్యాపారం చేసేదని అందరూ అన్నారు. సాయి బ్రతకడానికి దానిని నిచ్చెనగా మలుచుకున్నాడు అని నేను అన్నాను. 100% సాయి చాలా మంచి ముందు చూపున్నాడు, చాలా మంచి పట్టుదలతో కూడిన లక్ష్యాలు కలిగినోడు. ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చేదుగా మిగిలిపోయిన మిత్రుడు సాయి చంద్ర లాంటి మరణం ఇంకెవరికి రావద్దని, ఇంకెవరికి సంభవించొద్దని, సాయి చంద్ర లాంటి కళాకారుడు మళ్ళీ పుట్టడు. కానీ సాయి పాటగా ఇక్కడ ఇట్లనే పరిమళిస్తుంటాడని, మనందరి మధ్య ప్రవహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నాకు సాయి గురించి పాడాలనేది కానీ వాడి గురించి పాడితే ఎమోషనల్ అయితే ఇది సహజంగా నా కళ్ళెమ్మటి నీళ్ళు రావు. మా నాన్న చనిపోయినప్పుడు ఏడ్చిన, ఆ తర్వాత సాయి చనిపోయినప్పుడు ఏడ్చిన బాగా. నాకు ఇప్పుడు కూడా వాడు గుర్తుకొస్తే కన్నీలాగే పరిస్థితి లేదు. అందుకే నేను సాయి గురించి రాసిన పాటలో ఉన్న విషయం చెప్తాను, కానీ నేను పాడలేను అన్న, ఎవరు ఏమనుకోవద్దు. చెప్తా. సాయి వాళ్ళ ఇంటికి 5వ రోజు పోయినాము. ఫంక్షన్ హాల్ దగ్గర ఏర్పాట్లు అవి అన్నీ చూస్తా నేను సుమనన్న వచ్చి ఫంక్షన్ హాల్ దగ్గర ఏర్పాట్లు చూసుకుంటాను. మేము ఏదో చెల్ల దగ్గరికి ఎవరో కలవడానికి వస్తారంటే పోయినప్పుడు రజని బాగా డిప్రెషన్లో ఉంది, పిల్లలు చాలా డిప్రెషన్లో ఉన్నారు. వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు పడుకొని ఉన్నారు, రజని పడుకొని ఉన్నది. ఇంట్లో 2nd ఫ్లోర్, బాబు 3rd ఫ్లోర్ 2nd ఫ్లోర్ కూర్చున్నది పైన.
ఏలూరు రవీందర్ అన్న, నేను, విద్యాసాగర్, మన సంతోష్ వచ్చినప్పుడు రెండో ఫ్లోర్ పైన ఇటువైపు ఇక్కడ ఒక సోఫా ఉంటుంది, దీనికి రైట్ సైడ్ ఒక సోఫా ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఒక కుర్చీ ఉంటుంది, ముందు ఒక టీపాయ్ ఉంటుంది, ఇటువైపు కూడా ఒక సోఫా ఉంటుంది. ఇటు మూలకి సాయి మెడలో వేసుకునే కండువ ఉంటుంది. సాయి మెడలో వేసుకునే కండువ ఉంటుంది. సాయి గురించి పాటలు ఆ ఇంట్లో పోయి నేను కూర్చున్నప్పుడు వాని మెడలో ఉన్న కండువ ఊరికే కనబడుతుంది నాకు. నేను రైట్ సైడ్ చూస్తూ ఉంటే నాకు టీ తెచ్చిచ్చిండు. మాట్లాడుతూ రైట్ సైడ్ చూస్తే అటు కండువ కనబడుతుంది. ఏదో ఫ్లవర్ వాజ్ లాంటిది ఒకటి దాని మీద పెట్టినది అది కండువ. సాయి చంద్ ఫేస్ కనబడుతుంది అంట. వాడు లేని బాధ కనబడుతుంది. వాడు ఆ కండు వేసుకోవడం కోసం వాడు చాలా కలలేదు. అక్కడ నా మనసుకు గాయం అనిపించి అక్కడ రాసినాను ఫస్ట్ పాట. మన పార్టీ జరిపే పండుగకు మెడల గులాబీ కండువతో వచ్చిపోరా సాయి చందు పాలపిట్టై ప్రతి ఏడు. అక్కడ నా మనసులో అనుకుని వచ్చిన మాటని ఏలూరు రవీంద్రన్న ఉండి ఈ పాటని కొంచెం నేను ఒక పల్లవి రాసి వదిలేద్దామని నేను రాయలేను, నాకు బాగా బాధ అనిపిస్తుంది రాయలేను అంటే, లేదు ఈ పాటను నువ్వు సాయి గురించి ఎంత పెద్దగా రాసిన పర్వాలేదు ఖచ్చితంగా రాయాలని చెప్పి కూర్చొని ఆయన నా చేత రాయించినప్పుడు పాటను చాలా పెద్దగా రాసినాను. కానీ పెద్దగా రాసిన దాన్ని అప్పటికి 7 నిమిషాల నిడివికి కుదించి రిలీజ్ చేసినాను. ఇంకా దాంట్లో చాలా పాట ఉన్నది. అది నాకు పాడాలని లేదు కానీ పాడితే ఎమోషనల్ అయిపోతానుంది అని పాడాలా? ఎవరు వాడలేదండి? పాలమూరు పిల్లగాడు బయలుదేరనే ప్రపంచ వేదిక మీద ప్రజల పాటై నిలిచెనే. అమర చింత చిన్నవాడు ఎల్లలు దాటెనే. స్వరాష్ట్ర సాధన ధ్యానం చేసి గానం చేసినే. అందుకున్నాడమ్మా తండ్రి నుండే ఎర్రని జెండా. నింపుకున్నాడమ్మా నీలి జెండా స్ఫూర్తిని సాయి నిండా. హత్తుకున్నాడమ్మా గుండెలకేమో గులాబీ జెండా. పాలమూరు పిల్లగాడు బయలుదేరనే ప్రపంచ వేదిక మీద ప్రజల పాటై నిలిచెనే. థ్యాంక్ యూ అన్న. జోహార్ సాయి చంద్. గట్టిగా చెప్పండి అన్న. జోహార్ సాయి చంద్. ధన్యవాదాలు అన్న. ఇట్లా ఎక్కడో పాటలు పాడుకుంటారు.